అసలు మహాభారత కాలంలో న్యూక్లియర్ వార్స్ జరిగాయా? మన పురాణ గ్రంథాల్లో కేవలం కథలే కాకుండా ఎప్పుడో మర్చిపోయిన ఒక డేంజరస్ టెక్నాలజీ గురించి చెప్పారా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. సో ఈరోజు మనం ఇదే టాపిక్ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ప్రాచీన ఇండియాలో అణు ఆయుధాలు ఉన్నాయనే ఈ సంచలన సిద్ధాంతం వెనుక అసలు నిజమేంటో చూద్దాం. ఈ మాటలు వింటుంటే అచ్చం ఒక న్యూక్లియర్ బాంబ్ అటాక్ని వర్ణిస్తున్నట్టే ఉంది కదా. నిజానికి ఈ ఒక్క కొటేషనే ప్రాచీన అణుయుద్ధం అనే థీరీకి ప్రాణం పోసింది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఈ మాటలు నిజంగా మహాభారతంలో ఉన్నాయా, లేక దీని వెనక ఏదైనా వేరే కథ ఉందా? సరే పదండి, ఈ థీరీ ఎక్కడ మొదలైందో చూస్తూ మన పురాణాలు అసలేం చెప్తున్నాయో పరిశీలిద్దాం. అందుకే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే: మన ఇతిహాసాలు, మన పురాణాలు అక్షరాలా ఒక హిస్టారికల్ న్యూక్లియర్ వార్ గురించి రికార్డ్ చేశాయా, లేదంటే ఏదో సింబాలిక్గా చెప్పినదానికి మనం మన మోడర్న్ టెక్నాలజీతో తప్పుడు అర్థం తీసుకుంటున్నామా? ఈ రెండింట్లో ఏది కరెక్ట్? ఈ కథలో అస్సలైన ట్విస్ట్ ఏంటంటే, ఓపెన్హైమర్ ఎంట్రీ ఇవ్వడం. అంటే ఫాదర్ ఆఫ్ ది అటామిక్ బాంబ్ అని పిలుచుకునే ఆయనే ఈ కథలోకి వస్తాడు. భగవద్గీత నుంచి ఎంతో ఇన్స్పైర్ అయిన ఒక మోడర్న్ సైంటిస్ట్ ఈ ప్రాచీన రహస్యంతో ఎలా కనెక్ట్ అయ్యాడు? ఇది జస్ట్ ఒక కోఇన్సిడెన్సా, లేక దీని వెనుక మనం తెలుసుకోవాల్సిందింకా ఏమైనా ఉందా? సరే, ముందుగా ఈ థియరీకి సపోర్ట్గా చూపించే ఫిజికల్ ఎవిడెన్స్ ఏంటో చూద్దాం. ఈ వాదనలు అసలు సైంటిఫిక్గా నిలబడతాయో లేదో పరిశీలిద్దాం. ఈ థియరీని సపోర్ట్ చేసేవాళ్లు మెయిన్గా ఈ 4 పాయింట్స్ చెప్తారు. 1. జోధ్పూర్ దగ్గర దొరికిన రేడియో యాక్టివ్ యాష్. 2. ఒక్కసారిగా నాశనమైపోయిన ఒక ప్రాచీన నగరం. 3. మొహెంజోదారోలో దొరికిన రేడియో యాక్టివ్ అస్థిపంజరాలు. ఇంకా ఒక గొప్ప కాంతి నుంచి కాపాడమని ప్రార్థించే టెంపుల్ కార్వింగ్స్. నిజంగా వింటుంటేనే చాలా కన్విన్సింగ్గా అనిపిస్తున్నాయి గదా. కానీ అసలు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏం చెప్తున్నాయో చూస్తే ఈ వాదనలకి పెద్దగా బలం కనిపించట్లేదు. ఆర్కియాలజిస్టులేమంటున్నారంటే, మొహెంజోదారోలో దొరికిన ఆ స్కెలిటన్స్ అన్నీ ఒకేసారి జరిగిన ప్రమాదంలో చనిపోయినవి కావట. చాలా కాలం తర్వాత అప్పటికే పాడుబడిపోయిన ఆ విధుల్లో చేసిన ఖననాలకు సంబంధించినవట. అంతెందుకు, ఆ ప్లేస్లో అనుకున్నంత రేడియేషన్ ఉన్నట్టు ఒక్కటంటే ఒక్క పీర్ రివ్యూడ్ స్టడీ కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఇక ఓపెన్హైమర్ చెప్పిన ఈ మాట, ఇది ఈ థియరీకి ఒక రకంగా గుండెకాయలాంటిది. ఆధునిక కాలంలో అని ఆయన ఎందుకన్నాడు? ఆ మాటలో అర్థమేంటి? అంటే ప్రాచీన కాలంలో కూడా ఇలాంటివి జరిగాయని ఆయన చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక విషయముంది. ఓపెన్హైమర్ మాటలు వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నా, ఆయన నిజంగా ఏన్షియంట్ వెపన్స్ గురించి మాట్లాడాడని చెప్పడానికి ఎలాంటి హిస్టారికల్ ప్రూఫ్ లేదు. హిస్టారియన్స్ ఏమంటారంటే, ఆయన మాటల్ని భగవద్గీత ఫిలాసఫీ ఇన్ఫ్లుయెన్స్గా చూడాలి తప్ప అక్షరాలా జరిగిన ఒక సంఘటనగా చూడకూడదు అని. సరే, ఈ పురాణాల నుంచి కొంచెం బయటకొచ్చి అసలు హిస్టరీ, ఆర్కియాలజీ ఏం చెప్తున్నాయో చూద్దాం. మన పూర్వీకులు నిజంగా ఎలాంటి ఆయుధాలు వాడారు? ఇక ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ పక్కన పెడితే అకాడమిక్ రీసెర్చ్ ఈ టాపిక్ గురించి ఏం చెప్తుందో చూద్దాం. అసలు ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్ మనల్ని ఎటువైపు తీసుకెళ్తాయో ఫాలో అవుదాం. ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో అసలు ఏం దొరికాయంటే ఇవిగో ఇవి: కాపర్, బ్రాంజ్తో చేసిన బాణాలు, ఈటెలు, గొడ్డళ్ళు, కత్తులు. అంతే. ఎక్కడా కూడా న్యూక్లియర్ వెపన్స్ లాంటి హైటెక్ ఆయుధాలకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా దొరకలేదు. సో ఇక్కడే మనకు అటామిక్ బాంబ్ థియరీకి, రియాలిటీకి మధ్యున్న గ్యాప్ క్లియర్గా కనిపిస్తుంది. ఒక్క నిమిషం, ఆర్కియాలజీలో సింపుల్ వెపన్స్ దొరికాయి అంటున్నారు. సరే, మరి మన ఇతిహాసాల్లో వర్ణించిన ఆ బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం ఇలాంటి దివ్యాస్త్రాల సంగతేంటి? వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడే పండితులు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తారు. వాళ్ళేమంటారంటే, ఈ దివ్యాస్త్రాలనేవి ఫిజికల్ టెక్నాలజీ కాదు, అవి తేజస్సు అనే ఒక స్పిరిచువల్ ఎనర్జీకి సింబల్స్ అన్నమాట. ఈ తేజస్సు అంటే ఒక ఫైరీ ఎనర్జీ లాంటిది. దాన్ని కంట్రోల్ చేయొచ్చు, దాన్ని న్యూట్రలైజ్ కూడా చేయొచ్చు. దీనికి మహాభారతంలో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది: నారాయణాస్త్రం. ఆ పవర్ఫుల్ వెపన్ని ఆపడానికి ఇంకో వెపన్ పనికిరాదు. దాన్ని ఆపగలిగే ఒకే ఒక్క మార్గమేంటంటే, సైనికులందరూ తమ ఆయుధాలు కింద పడేసి సరెండర్ అయిపోవడం. ఇది మనకేం చెప్తోంది? ఈ దివ్యాస్త్రాలు ఫిజిక్స్ రూల్స్ మీద కాదు, స్పిరిచువల్ ఇంకా మారల్ లాజిక్ మీద పనిచేస్తాయని క్లియర్గా చూపిస్తోంది. మరి ఈ ఏన్షియంట్ న్యూక్లియర్ బాంబ్ థియరీ అసలు ఎప్పుడు, ఎలా మొదలైంది? ఎందుకంటే దీని మూలాలు ప్రాచీన కాలంలో లేవు, మోడర్న్ హిస్టరీలో ఉన్నాయి. సరే, మనం స్టార్టింగ్లో విన్న ఆ ఇనుప పిడుగు కొటేషన్ గుర్తుందా? దాని సంగతేంటి? అసలు విషయమేంటంటే,
ఆ కొటేషన్ ఒరిజినల్ సంస్కృతం మహాభారతంలో లేనే లేదు. అది 1960లలో వచ్చిన ఒక వెస్టర్న్ బుక్ నుంచి తీసుకున్నది. అప్పట్నుంచి ఒరిజినల్ సోర్స్ చెక్ చేయకుండానే దాన్ని అందరూ కోట్ చేస్తూ వస్తున్నారు. సో అది ఒక మోడర్న్ క్రియేషన్, ఏన్షియంట్ ఫ్యాక్ట్ కాదు. ఈ మిత్ ఎలా పుట్టిందో ఒకసారి టైం లైన్లో చూస్తే దీని మూలాలన్నీ 20వ శతాబ్దంలోనే ఉన్నాయి. ఫస్ట్ 1930లు 40లలో ఇండియా ఫ్రీడమ్ మూవ్మెంట్ టైంలో నేషనల్ ప్రైడ్ పెంచడానికి ఈ ఐడియా పుట్టింది. తర్వాత 1945లో హిరోషిమా బాంబింగ్, ఓపెన్హైమర్ గీతా కనెక్షన్ ఇవన్నీ కలిసి ఈ థియరీకి ఒక కొత్త సింబాలిక్ పవర్ ఇచ్చాయి. ఇక 1960ల కల్లా వెస్టర్న్ దేశాల్లో ఏన్షియంట్ ఏలియన్స్ లాంటి పుస్తకాల వల్ల ఇది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇంటర్నెట్ వల్ల ఇది మళ్లీ వైరల్ అవుతోంది. ఇన్ని ఆధారాలు లేకపోయినా ఈ కథ ఇప్పటికీ చాలామందిని ఎందుకు ఇంతలా ఆకట్టుకుంటోంది? దీని వెనుక ఉన్న పవర్ ఏంటి? దానికి కారణం, ఇది వినడానికి చాలా పవర్ఫుల్ స్టోరీ, తప్పుగా ఇంటర్ప్రెట్ చేసిన పురాణాలు, కొన్ని పొలిటికల్ మోటివేషన్స్, ఇంకా మన పూర్వీకులు మనకంటే గొప్పగా ఉండాలి, వాళ్ళకన్నీ తెలియాలి అనే మనలో ఉన్న ఒక బలమైన కోరిక. ఇవన్నీ కలిపి ఈ మిత్కు ప్రాణం పోశాయి. ప్రముఖ ఆస్ట్రోఫిజిసిస్ట్ ప్రొఫెసర్ జయంత్ నార్లీకర్ ఒక మాటంటారు: ఎటువంటి ప్రూఫ్ లేని విషయాల్ని మనం క్లెయిమ్ చేయకూడదు. అలా చేయడం వల్ల మన సైంటిస్టులు గతంలో నిజంగా సాధించిన విజయాల క్రెడిబిలిటీ కూడా తగ్గిపోతుంది అని. అంటే మన గతం గురించి గర్వపడటంలో తప్పు లేదు, కానీ ఆ గర్వం నిజాల మీద ఆధారపడి ఉండాలి. సో ఇదంతా మనల్ని ఒక ఫైనల్ ఇంపార్టెంట్ క్వెషన్ దగ్గరికి తీసుకొస్తుంది. మన గొప్ప వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే చరిత్రని కల్పన నుంచి ఎలా వేరు చేయగలం? నిజమైన కల్చరల్ ప్రైడ్ అనేది ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది, ఫ్యాన్సీ కథల మీద కాదు కదా. ఆ బ్యాలెన్స్ని సాధించడమే మన ముందున్న అసలైన ఛాలెంజ్.